నమస్కారం అప్పగారు. నమస్తే రాధా గారు. సార్ ఆహ్, 'రాజేష్ మహాసేన'కి సంబంధించి చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. 'రాజేష్ మహాసేన' ఎవరైతే ఉన్నారో 'పి. గన్నవరం' నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన ఆయన్ని సెలెక్ట్ చేసింది. బట్ హిందుత్వ సంఘాల నుంచి లేదా హిందుత్వ సంఘాల ముసుగులు వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న దాంట్లో 'రాజేష్ మహాసేన' బలైపోయాడని చెప్పొచ్చా? అంటే వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఆయన నేను పోటీ చేయను అంటున్నాడు. ఈ ఈ ఈ ఇష్యూని మనం ఎలా చూడొచ్చు సార్? అతను పోటీ చేయను అని అనటం మాత్రం మంచి పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. హ్మ్. ఇప్పటి వరకు అతను వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కావచ్చు, గతంలో తెలుగుదేశం పార్టీ మీద కావచ్చు, అతను చేసిన పోరాటం అనేది మామూలు విషయం కాదు. హ్మ్. సరే ఈ 3 సంవత్సరాల నుంచి ఇప్పుడున్న పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 3.5 సంవత్సరాల నుంచి అతను వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, ఈ ప్రభుత్వం మీద పోరాటం బాగా చేస్తున్నాడు. సహజంగా అతనంటేనే పోరాట యోధుడు కాబట్టి గుర్తించి తెలుగుదేశం పార్టీ అతనికి అవకాశం కలగజేసింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అలాంటి పోరాట యోధుడు నేను పోటీ నుంచి విరమించుకుంటాం అనేది మాత్రం నచ్చలా నాకైతే, హ్మ్. నిస్సందేహంగా. అది ఏమైనా జరగచ్చు. పోరాటంలో, యుద్ధంలో దిగిన తర్వాత గెలుపు ఓటములు రెండిట్లో ఒకటే కదా వచ్చేది. అవును. కాబట్టి అతను మరి ఏ నమ్మకంతో అధినాయకుడు ఇచ్చాడనే నమ్మకాన్ని అతను నేను తప్పకుండా ఏదన్నా కావచ్చు, అతను మనసుకి ఏ విధమైన బాధ అయినా కలిగి ఉండొచ్చు. వీళ్ళు చేసే ప్రచారం వల్ల మనస్తాపం చెందుండొచ్చు. హ్మ్. కానీ ఇలాంటి చిన్నది వాళ్ళు కావాలని చేస్తారు, వాళ్ళు ఏమేం చేస్తారో తెలుసు కదా అతనికి. హ్మ్. తెలిసిన తర్వాత మరి వాళ్ళు పన్నిన వలలో చిక్కున్నాడని అయితే నేను భావిస్తున్నాను. సార్ నార్మల్‌గా వాళ్ళేంటంటే అతను చెప్తున్నాడు. ఎప్పుడో జరిగిన ఒక ఇష్యూని తీసుకొచ్చి ఇలా మిగతా అంతా కట్ చేసి మధ్యలో ఎక్కడో ఒక చిన్న బిట్‌ని తీసుకొని హిందుత్వ సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో పంప్ చేశారు. తద్వారా హిందువులను రెచ్చగొట్టి ధర్నాలు చేసే పరిస్థితి. వైజాగ్‌లో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు, ధర్నాలు చేశారు. ఇంకొక చోట ఇలాగే చేస్తున్నారు. దీనివల్ల పార్టీకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటది. పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి నేను తప్పుకుంటున్నాను. ఒకవేళ వైసీపీ కూడా ఆడే గేమ్‌లో ఇలా ముందుకెళితే ఒకటి, వెనక్కెళ్తే నువ్వు ఇలాగా ఒకవేళ విరమించుకుంటే చూసారా ఇచ్చినట్టు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఒక దళితుడిని అవమానించాడని చెప్తది. అదే విధంగా ముందుకెళ్తే ఒక హిందువుల్ని వ్యతిరేకించిన ఒక వ్యక్తికి ఇచ్చారంటే వాళ్ళు ఇలా అని ప్రచారం చేస్తది అని బాధపడుతూనే ఉన్నాడు. అంటే వైసీపీ వలగానే దీన్ని చూడొచ్చా? లేకపోతే నిజంగానే హిందుత్వ సంఘాలు ఆయన మాటల పట్ల వ్యతిరేకత ఆహ్, తో ముందుకెళ్తున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు అతని మీద వ్యతిరేకత ఉండి హిందూ సంఘాలన్నీ మొదలుపెడితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. హ్మ్. అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళంటే అది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు కదా. హ్మ్. కాబట్టి వైసీపీ వాళ్ళు పడిన వలలో చిక్కున్నాడనైతే నేను భావిస్తున్నాను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఓకే. నేను ఇంతకుముందు ఉదాహరించినట్టుగా అతను ఒక పోరాట యోధుడిగా చూశారు. ఈ 3.5 సంవత్సరాలు అతను మాట్లాడిన దానికి మరి ఎందుకు ఈ హిందూ సంఘాలు వీళ్ళందరూ దాని గురించి మాట్లాడలేదు? ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినందువల్ల అతని గురించి మాట్లాడుతున్నారా? అంటే తెలుగుదేశం ఒక దళితుడు, పోరాట యోధుడు తెలుగుదేశం పార్టీ తరపున నిలబడి రేపొద్దున శాసనసభలో మాట్లాడితే ఇలా నిలదీస్తే తట్టుకోలేని విధంగా వాళ్ళకు ముందుగానే ఒక అవగాహనకొచ్చేసి అతను అసెంబ్లీకి రాకూడదని చెప్పని నిర్ణయం తీసుకున్నారా ఈళ్ళు? ఇది కూడా ఆలోచించుకోవాలి కదా మనం. కాబట్టి ఇక్కడ హిందువా లేకపోతే అతను క్రిస్టియన్ మతవాన్ని తీసి పక్కన పడేస్తే తెలుగుదేశం అభ్యర్థి కాబట్టి ఇంత గొడవ చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. హ్మ్. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఒకవేళ వైసీపీ నుంచి ఇప్పుడు మాట్లాడే అవకాశం కూడా ఇప్పుడు అట్లా కాదండి. నిన్న కాక మొన్న ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులు కొంతమందిని హ్మ్. వాళ్ళు ఎవరైతే ప్రకటించారో చూస్తానే ఉన్నాం కదా. ఆ అభ్యర్థుల్లో మరి ఈరోజు ఎంతమంది ఉన్నారు? మరి ఇదే దళిత సంఘాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, పక్కన తన కారు డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటికి తీసుకెళ్ళి ఇంటి ముందు పడేసి నేనే చంపానని చెప్పని వచ్చేసి చట్టానికి లొంగిపోయినటువంటి శాసనమండలి సభ్యుడు మరి ఆయన మీద ఎలాంటి అభియోగాలు పెట్టి ఈరోజు బయటకు వచ్చేలాగా చేసింది ప్రభుత్వం? మరి ఆయన తీసుకొని ముఖ్యమంత్రి గారు తనతో పాటు ప్రయాణించే వాహనంలో తిప్పుకుంటూ తనతో పాటు సమానంగా వేదికను పంచుకునే విధంగా చూసుకుని అతని చేత మాట్లాడిస్తూ అతను బయటికి రంగంలోనే కొన్ని వేల మంది స్వాగతం పలికే విధంగా మరి మొన్న ఈ మధ్య కూడా చూశాను నేను. ఈ పోలీసులు అందరూ కలిసి వారికి అభినందనలు తెలుపుతూ ఏదో కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఈ పక్కన చూసుకుంటా ఉంటే ఒకళ్ళనే కాకుండా వాళ్ళు చేసే కార్యక్రమాలు అన్నీ చూసుకుంటా ఉంటే వేదిక మీద
అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎస్వి సుబ్బారెడ్డి గారు ఉండగా ఆ వేదిక మీద బీసీలు ఎలా ప్రవర్తించారు, బీసీ నాయకులు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అలాగే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు, ఆయన ఎక్కడ కూర్చున్నాడు, ఈయన ఎక్కడ కూర్చున్నాడు, ఇవన్నీ ఎవరికి కనపట్టలేదండి. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ దళిత సంఘాల వాళ్ళు కావచ్చు, దళిత సంఘ నాయకులకు కావచ్చు, వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకూడదు, తెలుగుదేశం పార్టీకి అధికారంలో రాకూడదు, ఎవరు అధికారంలో వచ్చినా పర్లేదు వాళ్ళు. ఆ విధంగా, ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వస్తే ఈ దళిత నాయకులు మళ్ళీ శాసనసభ్యులు అయితే వాళ్ళ ఆధిపత్యం పోతుంది. కాబట్టి వాళ్ళు ఇంకా విషప్రచారం చేయడానికి ముందుకు వస్తారే తప్ప ఈ ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్నటువంటి 4 సంవత్సరాలు, ఈ 10 నెలల కాల పరిమితిలో ఎంతమంది దళితుల మీద అన్యాయాలు జరిగినాయి, ఎంతమంది దళితులు చనిపోయారు, ఎంతమంది దళితుల మీద వాళ్ళు ఫలానా చోట ఫలానా వీళ్ళు చేశారని చెప్పని తిరిగి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళే దాడులు చేసినట్టుగా ఎంతమందిని చిత్రీకరించి ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నారు. ఎన్ని పెట్టారు చూడండి. మరి దాని గురించి వీళ్ళు ఎవరు మాట్లాడట్లేదే. భారతదేశ వ్యాప్తంగా దళితుల మీద ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులు దేని మీద జరగలేదు కదా, ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు కదా. మరి దాని గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? ఇదే గనక తెలుగుదేశం ప్రభుత్వం గనక ఆ రోజు ఉండగా ఇన్ని దాడులు కనుక జరిగి ఉన్నట్టయితే నాకు తెలిసి ఎవరు బయటకు కూడా వచ్చేవాళ్ళు కదా, అంత గొడవ చేసి ఉండేవాళ్ళు ఈ దళిత సంఘ నాయకులు. ఓకే, తెలుగుదేశం పార్టీలో చేరాడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాబట్టి మహాసేన రాజేష్ గారి మీద ఇంత జరుగుతూ ఉంటే ఈ దళిత సంఘ నాయకులు వచ్చి అతనికి అండదండలుగా ఉండి వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మీరు. ఓకే సార్, అంతకుముందు ఎవరైతే కొడాలి నాని ఉన్నారో, హిందుత్వ సంఘాలు ఇప్పుడైతే మహాసేన రాజేష్ని మేము డెఫినెట్లీ వాళ్ళు మొన్న నేను కొంతమందితో మాట్లాడతాడంటున్నారు, ఆయనకి ఆ ఒక్క సీటు కావాలా లేకపోతే 174 నియోజకవర్గాలు కావాలా టీడీపీకి, ఆయన అక్కడ కావాలంటే 174 నియోజకవర్గాల్లో మేము హిందువుల్ని సంఘటితం చేస్తాం, తెలుగుదేశం జనసేన పార్టీకి మేము, లేకపోతే వాళ్ళు చెప్పండి ప్రో క్రిస్టియన్, ఈ కులాలు ఇవన్నీ తీసుకొస్తున్నారు. బట్ కొడాలి నాని ఆంజనేయ స్వామి తలకు సంబంధించి ఏమవుద్ది అని మాట్లాడాడు. బట్ ఆ రోజు కూడా ఎవరు అంత ఉధృతమైన పోరాటం చేయలేదు. హిందూ సంఘాలు బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి. అంటే తక్కువ కులమా లేకపోతే ఎక్కువ కులమా పక్కన పెడితే వైసీపీ అంటే భయమేనా అనుకోవచ్చా? నిస్సందేహంగా భయమే వాళ్ళకి. ఇప్పుడు మీరు అన్నట్టు కొడాలి నాని గారు మాట్లాడినా, ఇంకోళ్ళు మాట్లాడినా, ఆ రోజు ఏం జరిగినా కూడా వరుసనే అన్ని దేవాలయాల్లో జరిగినటువంటి దాష్టికాలు పెట్టారు. అదే చెప్పేది, ఎన్ని జరిగినా కూడా వాళ్ళకేం పట్టవు. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు. హిందువుల మీద ఎన్ని దాడులు జరిగినా వాళ్ళకేం సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమి పట్టించుకోరు దాని గురించి, వాళ్ళకి అప్పుడేమి గుర్తురావు ఇవన్నీ. ఒక తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైనా ఇలాంటి వాళ్ళు పోటీ చేస్తున్నా, ఇలాంటి వాళ్ళు మాట్లాడినా మాత్రమే హిందువులకు గుర్తొస్తూ ఉంటుంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరంటే హిందూ దేవాలయాల మీద కావచ్చు, హిందువుల మీద కావచ్చు, లేకపోతే ఈ దళితుల మీద కావచ్చు, వాళ్ళని వీళ్ళని కాదండి, ఏ కులం వాళ్ళని వదిలిపెట్టింది ఈ ప్రభుత్వం చెప్పండి. ఈరోజు సంకలు గుద్దుకుంటున్న వాళ్ళందరూ హిందువులు అనుకున్న వాళ్ళలో ఎన్ని కులాల మీద వీళ్ళు ఎంతమంది మీద దాడులు చేశారు, ఎంతమంది ఈరోజు అసూలు బాశారు, వీళ్ళ పుణ్యమాని. నిన్నగాక మొన్న చూసుకుంటా ఉంటే మరి ఆ ముస్లింలు మొత్తం సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు కదా, అబ్దుల్ సలాం అనే కుటుంబం మొత్తం. ఇవన్నీ ఒకటి కాదండి, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయన్నీ చూసుకుంటా ఉంటే దళితులా లేకపోతే ముస్లిమ్సా మైనారిటీలా అని తీసి పక్కన పడిస్తే ఎవరిని వదిలిపెట్టలేదు కదా. ఈరోజు నా క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నారు కదా ఇతన్ని, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మరి ఆయన ఈ క్రైస్తవుల యొక్క విద్యాలయాలు, వాళ్ళకి ఆస్తులు సంబంధించి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే వాళ్ళు ఈరోజు మిన్నకుండిపోతున్నారు కదా. అంటే ఈయన ఎవరిని వదిలిపెట్టలేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ లబ్ధి చేకూరదు కాబట్టి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ఇద్దరు అభ్యర్థులు ఇలా నిలబెడితే, గతంలో ఏదో మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఇంత రాధాంతం చేస్తున్నారు అంతే తప్ప ఇక్కడ వేరే అదే కనుక ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కనుక మహాసేన రాజేష్కి అవకాశం కలగజేసినట్టయితే బ్రహ్మరథం బట్టి ఉండేవాళ్ళు. బ్రహ్మరథం కనీసం మాట్లాడే కూడా ఉండే. కాబట్టి ఇట్లా ఉంటుంది రాజకీయం అనేది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏ విధంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం, ఎందుకు ఆ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు దాకా సంకనాగిపోయింది అనేది ఒకసారి అవగాహన చేసుకుంటా ఉంటే అర్థమైపోయింది మనకి. సార్, ఇది చూసుకుంటే హిందుత్వ సంఘాలు ఇది ఎక్కడితో ఆగేటట్టు లేదు, ఏమీ చేయలేరండి. ఇవన్నీ ఏదో ప్రజల్లో ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏంటో అర్థమైపోయింది. శారదాపీఠం వాళ్ళు వచ్చినా, లేకపోతే ఇంకో పీఠం వాళ్ళు వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా
ఈ హిందువులు మొత్తం ఏకమై వచ్చి దీని గురించి ఏదన్నా మాట్లాడినా ఉమ్, తన పరిస్థితి ఏంటి, తన కుటుంబం పరిస్థితి ఏంటి, తన రాష్ట్రం పరిస్థితి ఏంటి అని చెప్పి చివరికి గ్రామంలో ఉన్న మహిళ కూడా ఆలోచించుకుంటుంది. వీళ్ళు ఏదో రెచ్చగొడితే ఒకసారి రెచ్చిపోయారు, ఓసారి వీళ్ళు అబద్ధాలు నమ్మారు, వీళ్ళు తప్పుడు ప్రచారాలు నమ్మారు. తిరిగి దాన్ని నమ్మడానికి ప్రజలైతే సిద్ధంగా లేరు. ఈ ప్రభుత్వం ఏం చేసిందో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగా రెండు పర్యాయ 1998 నుంచి 2004 వరకు 6 సంవత్సరాలు వాళ్ళ ఉమ్మడిగా ప్రయాణం చేశారు. ఉమ్, అంతకుముందు నందమూరి తారక రామారావుతో 85 నుంచి 89 వరకు వాళ్ళు కలిసే ఉన్నారు. ఉమ్, మరి ఆ రోజు ఎప్పుడు ఈ క్రిస్టియన్స్ మీద కానీ ముస్లిం మైనారిటీ వర్గాల మీద కానీ దాడులు జరగలేదు కదా. కానీ ఈరోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీ కలవకపోతే ఇంకేముంది, మైనారిటీ దూరం అవుతారు, లేకపోతే క్రైస్తవం దూరం అవుతారని మాట్లాడుతున్నారు కదా. అంటే వాళ్ళ పెద్దలు వాళ్ళు చాలా క్షుణ్ణంగా, చాలా చక్కగా వాళ్ళకి అర్థమయ్యేట్టుగా ఏ విధంగా చెబుతున్నారు అంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకూడదనే దాని మీద ఇలాంటివన్నీ భూతద్దంలో చూపిస్తారు. ఓకే. ఇప్పుడు నిన్నటిదాకా వాళ్ళు చూపించారు, ఇప్పుడు హిందువుల పేరు మీద వీళ్ళు బయటికి తీసుకొస్తున్నారు. ఓకే సార్. ఇంకొకటి కూడా చెప్తున్నారు. మాషియన్ రాజేష్‌కి సంబంధించిన వాళ్ళ టీమ్‌తో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నారు. ఏంటి తమ్ముడు అంటే లేదన్నా బీజేపీ కూడా అపోజ్ చేస్తుంది. బీజేపీ కూడా వద్దని చెప్తుందంటన్నా ఇట్లా అన్న వాదన కూడా జరుగుతుంది. కూటమిలోకి బీజేపీ వస్తదా? రాదా? అనేది కూడా చాలా కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు. మనం కొన్ని రోజులుగా 2, 3 రోజులుగా తీసుకున్నట్లయితే ఎవరైతే పురంధరేశ్వరి గారు కొన్ని సమావేశాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. పొత్తుల గురించి మేము మాట్లాడలేము. పైన హైకమాండ్ మాట్లాడుద్ది. దాంతో పాటు 175కి సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల వేటలో ఉన్నారు. ఎవరెవరని తెలియజేసుకుంటున్నారు. అంటే ఏంటి వాళ్ళు ఒంటరిగా వాళ్ళు వెళ్ళబోతున్నారా? లేదా కూటమిలోకి వస్తున్నారని మీద ప్రజలకు చాలా కన్‌ఫ్యూజ్ ఉంది. మీరేం చెప్తారు? ప్రజలకి ఎలాంటి వేరే ఆలోచన లేదండి. హ్మ్. వాళ్ళు దూరంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. హ్మ్. నేను నా దృష్టిలోకి వచ్చింది చెబుతున్నాను. హ్మ్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ గురించి అసలు ఆలోచించట్లేదు. హ్మ్. వాళ్ళు కూటమిలోకి వచ్చినా వ్యతిరేకించరు, వాళ్ళు ఒంటరిగా పోటీ చేసినా వీళ్ళు దాని గురించి ఏం ఆలోచించరు. ఎందుకంటే అది ఒక పార్టీ అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావించట్లేదు. ఓకే. అంటే అంతకుముందు కూడా అండి విష్ణువర్ధన్ రెడ్డి మాటలవ్వచ్చు, లేకపోతే పురంధరేశ్వరి గారి మాటలవ్వచ్చు. వాళ్ళు ఎక్కువగా ఊహించుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పార్టీని? కాదు, వాళ్ళు కొంతమంది ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకూడదు కాబట్టి హ్మ్. మళ్ళీ తిరిగి కొంతమంది, అందరూ కాదు, హ్మ్. ఎక్కువ శాతం 95% మంది ఏమో తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నారు. హ్మ్. ఒక 5% మంది ఉన్నారు కదా, హ్మ్. మీరు ఉదాహరించిన పేరుతో పాటు ఇంకొంతమంది, హ్మ్. వాళ్ళందరూ కలిసి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పటికే ఇలా బాగా ఉంది, హ్మ్. రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు కనుక వెళ్తే కనీసం గౌరవప్రదమైన స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి రావు. హ్మ్. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు రావాలంటే ఈ కూటమి ముందుకెళ్ళకూడదనే ప్రయత్నంలో భాగంగా మాట్లాడటమే వాళ్ళు. ఓకే. ప్రజలైతే కోరుకుంటున్నారండి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. హ్మ్. ప్రజలు వై వైఎస్ఆర్సీపీ పార్టీకి భారతీయ జనతా పార్టీ కలిసి ఇస్తే ఇంకా ఆనందపడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఓకే సార్.